డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎడ్జిటిలోని తెలుగు మెథడ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ మాతృభాష విద్య బోధనాభ్యాస శాస్త్రం. అధ్యాయం 2లో భాషా రూపాలు. అందులో గ్రాంథిక భాష. ఈ గ్రాంథిక భాషను ప్రాచీన సాహిత్య గ్రంథాల్లో వాడిన భాష. వ్యాకరణ నియమబద్ధమైన కొన్ని ప్రత్యేకమైన స్థిర లక్షణాలు ఉంటాయి. వ్యాకరణకు సంబంధించిన స్థిర లక్షణాలు ఉంటాయి గ్రాంథిక భాషలో. సాహిత్య ప్రామాణిక భాష అని ఈ గ్రాంథిక భాషను అన్నది బ్లూమ్ఫీల్డ్ పేర్కొన్నాడు. దీనిపై సంస్కృత భాషా ప్రభావం ఉంటుంది. ఈ గ్రాంథిక భాషపై శ్రీనాథుడు రచనలో ఈ సంస్కృత పదాలు విరివిగా వాడారు. ఎవరు? శ్రీనాథుడు. మాట్లాడే భాషకు పొంతన లేకపోవడం ఈ గ్రాంథిక భాష. 1930-40 వరకు ఈ గ్రాంథిక భాషను ప్రామాణిక భాషగా గుర్తించారు. ఇప్పుడు 1930 నుంచి 40 వరకు. చిలకమర్తి లక్ష్మీనారాయణ, పానుగంటి లక్ష్మీ నరసింహారావు వీళ్ళు సరళ గ్రాంథికాన్ని ప్రవేశపెట్టారు. గ్రామ్యవాద విమర్శనము అనే గ్రంథాన్ని రచించింది పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. వ్యవహారిక భాష లేదా గ్రామ్య భాష. ప్రజలు నిత్య వ్యవహారంలో తమ అవసరాలకు ఆలోచనలు తెలపడానికి ఉపయోగించే భాషనే వ్యవహారిక భాష. అంటే ఒక సమాజంలో అత్యధిక ప్రజా సమూహానికి అర్థమయ్యే భాషనే వ్యవహారిక భాష. దీనిని ఎవరు సృష్టించరు. ప్రజల అవసరాల నుండి సహజంగా ఉద్భవించి ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. కావ్యంలోని భాషకు ఈ మాట్లాడే భాషకు గల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే కావ్య భాషయే గ్రాంథిక భాష. దీని పండిత భాషగా ప్రచారంలోకి వచ్చింది. పండితులు ఈ భాషను తక్కువగా చూస్తున్నారు. దీన్ని వ్యవహారిక భాషను. కాబట్టి దీన్ని గ్రామ్య భాష అంటారు. విద్యా వ్యవస్థలో ముందు ఈ గ్రాంథిక భాష ఉండడం వలన ఈ విద్య అందరికీ అందుబాటులోకి రాలేదు. వ్యవహారిక భాష గ్రాంథిక భాష కన్నా ప్రాచీనమైంది. అంటే ఈ గ్రాంథిక భాష కన్నా ముందే వ్యవహారిక భాష అనేది వచ్చింది. గిడుగు రామూర్తి ఆధ్వర్యంలో వ్యవహారిక భాష వాదనలు ఉధృతంగా జరిగాయి. ఎవరి కాలంలో, ఎవరి ఆధ్వర్యంలో? గిడుగు రామూర్తి. 1901లో గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ కర్జన్ దేశ భాషలను అభివృద్ధి పరచాలన్నాడు. వర్తమాన వ్యవహారిక భాష పరివర్తన సమాజాన్ని పలువురు ప్రముఖులు స్ఫూర్తిగా తీసుకొని కందుకూరి వీరేశలింగం చర్చలు సమావేశాలు జరిపాడు. దీని ద్వారా వర్తక వ్యవహారిక భాష పరివర్తన సమాజాన్ని ద్వారా చర్చలు జరిపారు. ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఇది గ్రాంథికమా గ్రామ్యమా అన్నది మల్లాది సూర్యనారాయణ. అభినవాంధ్ర కవి పండిత సభ. ఈ సభకు అధ్యక్షుడిగా ఉన్న చిలుకూరి నారాయణరావు. దేనికి? అభినవాంధ్ర కవి పండిత సభకు అధ్యక్షుడిగా చిలుకూరి నారాయణరావు అధ్యక్షుడు ఉన్నప్పుడు బోధన మాధ్యమానికి ఉండవలసిన అర్హతలన్నీ దీనికి ఉన్నాయని అన్నాడు. ఎవరు? చిలుకూరి నారాయణరావు. వ్యవహారిక భాష బోధన మాధ్యమానికి ఉండవలసిన అర్హతలు ఉన్నాయన్నారు. ఎవరు? చిలుకూరి నారాయణ. 1937 తాపి ధర్మారావు వ్యవహారిక భాషలో జనవాణి అనే పత్రికను స్థాపించి మొదటిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు. తాపి ధర్మారావు జనవాణి పత్రిక ద్వారా ఈ వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు. 1966లో జేపీఎల్ గ్విన్. ఈ గ్విన్ అనే కమిటీ తెలుగు భాషాభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. అంటే తెలుగును అభివృద్ధిలో ఈ వ్యవహారిక భాష ఉపయోగపడుతుందని సూచనలు చేసింది ఏ కమిటీ? జేపీఎల్ గ్విన్ కమిటీ. ఏపీ ప్రభుత్వము 1968లో తెలుగు అకాడమీని స్థాపించింది. ఏ ఇయర్లో? 1968. గురజాడ అప్పారావు ఆధునికాంధ్ర రచన కన్యాశుల్కం ఈ వ్యవహారిక భాషా రచనకు చక్కని ఉదాహరణ. ఈ కన్యాశుల్కం. నెక్స్ట్ మాండలిక భాష. పరిమితమైన ఒక ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. దానిని
మాండలిక భాష అంటారు. ఈ మాండలిక భాషను 4 భాషా మండలాలుగా ఎవరు భద్రరాజు కృష్ణమూర్తి విభజించారు. 1 ఉత్తర మండలం, పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం. ఉత్తర మండలంలో గిన్నె, తట్ట, వచ్చిండు, కొట్టిండు. ఇది తెలంగాణలో ప్రస్తుత జిల్లాలో మనం వాడుతుంది వచ్చిండు, కొట్టిండు అని. పూర్వ మండలం చిప్ప, బొచ్చే, వచ్చేశాడు, కొట్టేశాడు. మధ్య మండలంలో పల్లెం, కంచం, వచ్చాడు, కొట్టాడు అని. దక్షిణ మండలంలో తట్ట లేదా గిన్నె, వచ్చినాడు, కొట్టినాడు. ఇది ఒక ట్రిక్ లాగా. ఉత్తర మండలం అంటే ప్రస్తుత తెలంగాణ జిల్లాలో వచ్చిండు, పోయిండు ఈ సున్నాతోటి గుర్తుపట్టచ్చు వచ్చిండు, పోయిండు అన్న పదాలతోటి. ఇవి పూర్వ మండలంలో వచ్చిశాడు, కొట్టేశాడు, ఇషా అనేది. మధ్య మండలంలో వచ్చాడు, కొట్టాడు, ఈ దీర్ఘం ఉన్నది కదా, అందుకని దీర్ఘం, మధ్యమంలో దీర్ఘం. దక్షిణ మండలంలో వచ్చినాడు, కొట్టినాడు, నాడు అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర మండలంలో సున్నా, పూర్వ మండలంలో షా, మధ్య మండలంలో దీర్ఘం అంటే వచ్చాడు, కొట్టాడు. దక్షిణ మండలంలో నాడు అని, వచ్చినాడు, కొట్టినాడు. ఇట్లా ఈ ట్రిక్. దీన్ని ఇంగ్లీష్లో ఈ మాండలిక భాషను ఇంగ్లీష్లో దీన్ని డయాలెక్ట్ అనే పదానికి మాండలికాన్ని సమానార్థంగా వాడవచ్చు. ప్రామాణిక భాష ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైంది, ఆదరణకు నోచుకున్న దానిని ప్రామాణికంగా భావిస్తారు. మరియు అత్యధిక సంఖ్యాకులు అనుసంధానించే భాషయే ప్రామాణిక భాష. అందరి ఆమోదయోగ్యంగా ఉన్న భాషని ప్రామాణిక భాష అంటారు. గిడుగు రామ్మూర్తి పంతులు వంటి వ్యవహారిక భాషావాదుల ఉద్యమంతో ప్రజల వ్యవహారిక భాష ప్రామాణిక భాష అయింది. ఎవరు? గిడుగు రామ్మూర్తి పంతులు. ఈ వ్యవహారిక భాషావాదుల ఉద్యమంతోనే ప్రజల వ్యవహారిక భాష ప్రామాణిక భాష అయింది. భద్రరాజు కృష్ణమూర్తి గారు శిష్ట వ్యవహారానికి ఆధునిక ప్రమాణ భాష అని పేరు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చారు. ఎవరు? భద్రరాజు కృష్ణమూర్తి శిష్ట వ్యవహారానికి ఆధునిక ప్రమాణ భాష అని పేరు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చాడు. తెలంగాణ మాండలిక భాషనే ప్రామాణిక భాష కావాలని నిర్ణయించింది ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. తెలంగాణ మాండలిక భాషనే ప్రామాణిక అధికారిక భాష కావాలని సింగిరెడ్డి నారాయణ రెడ్డి నిర్ణయించాడు. అధికారిక భాష ప్రతి మనిషి, జాతికి, సమాజానికి భాష ఉన్నట్టే రాజ్యానికి, ప్రభుత్వానికి ఒక పాలనా భాష ఉంటుంది. రాజుల కాలంలో దీన్ని రాజభాష, ప్రజాస్వామ్యంలోని అధికార భాషగా పిలుస్తారు. ప్రజాస్వామ్యంలో మాత్రం ప్రజలు అత్యధికంగా ఏ భాషను మాట్లాడతారో ఆ భాషే అధికారిక భాష మరియు ప్రజల మాతృభాషే అధికార భాష. ప్రాచీన కాలంలో ఈ సంస్కృతం రాజభాషగా, విదేశీయుల పాలనలో ఉన్నప్పుడు ఉర్దూ, ఆంగ్లం అధికార భాషగా ఉండేది. స్వాతంత్రం తర్వాత ఇండియాలో హిందీ అనేది అధికార భాషగా ఉంటే రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క మాతృభాషలు అధికార భాషలుగా అమలులోకి వచ్చాయి. ఇండియాలో అధికారిక భాష హిందీ, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని మాతృభాషని అధికార భాష. తెలంగాణలో తెలుగు అనేది అధికార భాషగా ఉన్నది. శ్రీనాథుడు ఈ సంస్కృత పదాలైన డూమోగోలో చేర్చి తెలుగు పద్యంగా సంస్కృత ప్రభావంపై తెలుగు భాషపై పడింది. అంటే సంస్కృత పదాలు తెలుగుపై ప్రభావం మొదటి వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాషలో ఉన్న మొదటి వ్యాకరణం ఇది. రాజ్యాంగంలో 345 అధికరణ ప్రాంతీయ భాషలను అధికార భాషగా చెలామణి చేసుకోవచ్చని పేర్కొంది. ఏంది 345 అనే అధికరణ ప్రాంతీయ భాషలనే అధికార భాషగా చెలామణి చేసుకోవచ్చని పేర్కొంది 345. ఇండియాలోని మొదటి అధికారిక భాష ఫస్ట్ సంస్కృతం, తర్వాత పార్షికం, తర్వాత ఆంగ్లం. ఆంధ్రాలో మొదటి అధికారిక భాష ప్రాకృతం. విష్ణుకుండిల కాలం నుండి ఈ సంస్కృతం అనేది అధికార భాషగా ఉండేది.
తూర్పు చాళుక్యుల కాలంలో మొదట తెలుగు అనేది అధికార భాషగా మొదలైంది. ఎవరి కాలంలో? తెలుగు తూర్పు చాళుక్యుల కాలంలో. ఆంగ్లేయుల కాలంలో ఈ కైఫియత్తులు, రాయవాచకం ఈ వాచకాలు తెలుగులోనే రాయబడ్డాయి. ఆంగ్లేయుల కాలంలో ఈ కైఫియత్తును సేకరించింది, ఈ వాచకాన్ని సేకరించింది కల్నల్ క్యాలన్ మెకంజీ. 1948 ఫిబ్రవరి 21లో ప్రపంచంలోని ఆయా దేశాల్లో ప్రాంతీయ భాషలని అధికార భాషగా చెలామణి చేయాలనే ఉద్యమం ఊపందుకుంది. అందుకనే ఈ ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. 1955లో అధికార భాషగా తెలుగు అనే బిల్లును శాసనసభలో ఎవరి నేతృత్వంలో ప్రవేశపెట్టారు అంటే వావిలాల గోపాలకృష్ణ. అప్పటి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల. ఈ తెలుగుని అధికార భాషగా చేయాలని శాసనసభలలో బిల్లు ప్రవేశపెట్టింది వావిలాల గోపాలరావు. అప్పుడు ముఖ్యమంత్రి బూర్గుల. 1966లో అధికార భాష శాసనంలో ప్రతిపాదించిన సూచనలు అమలు గురించి పరిశీలనలు చేయడానికి పివి నరసింహారావు అధ్యక్షతను ఈ సమీక్షా సంఘాన్ని నియమించింది. ఈ సమీక్షా సంఘంలో పివి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. 1974లో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏ ఇయర్? 1974లో. దీనికి తొలి అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణ. తొలి అధికార భాషా సంఘ అధ్యక్షురాలు టి. అనసూయాదేవి. తొలి అధ్యక్షుడు ఈ అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు వావిలాల. తొలి అధికార భాషా సంఘ అధ్యక్షురాలు టి. అనసూయాదేవి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.